గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత ఎర్రబెల్లి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి సింహాచలం గిరి ప్రదక్షిణ అండ్ గురు పౌర్ణమి. వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే గిరి ప్రదక్షిణ గురించి బాగా తెలిసి ఉంటుంది, బట్ కొంతమందికి తెలియకపోవచ్చు. సో అందుకే నేను ఈ వ్లాగ్ చేశాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అసలు గిరి ప్రదక్షిణ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సింహాచల పుణ్యక్షేత్రంలో ఏటా ఆషాఢి పౌర్ణమి నాడు సింహాద్రి అప్పన్న ఉత్సవం నిర్వహిస్తారు. దీన్నే గిరి పౌర్ణమి అని కూడా అంటారు. పౌర్ణమికి ముందు రోజు చతుర్దశి రోజు మధ్యాహ్నం భక్తులంతా సింహాచలంలోని తొలి పవంచక్ వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. సుమారు 32 కిలోమీటర్లు విస్తరించి ఉన్న సింహగిరి చుట్టూ కాలినడకన ప్రదక్షిణ పూర్తి చేస్తారు. అదే రోజు రాత్రి సింహాచలానికి చేరుకొని పౌర్ణమి రోజున అప్పన్న స్వామిని దర్శించుకుంటారు. కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలో కూడా ప్రదక్షిణ చేయొచ్చు. చాలామంది భక్తులు కాళ్లకు చెప్పులు కూడా ధరించకుండా ప్రదక్షిణ పూర్తి చేస్తారు. సింహగిరి చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ భూ ప్రదక్షిణతో సమానమని చెబుతారు. 32 కిలోమీటర్ల ప్రదక్షిణ భక్తితో చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని మరియు దైవిక ఆశీర్వాదాలు మరియు శ్రేయస్సు లభిస్తాయని చాలామంది నమ్ముతారు. సో ఈసారి గిరి ప్రదక్షిణకి అయితే నేను వెళ్ళలేదు, బట్ యాజ్ అ వాలంటీర్గా నేనైతే పార్టిసిపేట్ చేశాను అనమాట. మన వైజాగ్ వాలంటీర్స్ వాళ్ళ దగ్గర అయితే నేను పార్టిసిపేట్ చేశాను. సో ఇదే నా ఫస్ట్ టైం వాలంటీర్గా వర్క్ చేయడం. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ వైజాగ్ వాలంటీర్స్లో దగ్గర ఒక 300 to 500 మెంబర్స్ అయితే ఉంటారు. సో మేమందరం కూడా గెట్ టుగెదర్ అయ్యి సో మంచిగా ఈ ఈవెంట్ అనేది జరిపించాము. సో మా వైజాగ్ వాలంటీర్స్ నుంచి అయితే మేమైతే ఓఆర్ఎస్ ప్యాకెట్స్, పెయిన్ రిలీఫ్ ఆయింట్మెంట్స్ అండ్ స్ప్రేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరికైనా లెగ్ పెయిన్ వచ్చినా వాళ్ళకి స్ప్రేస్ ఇవ్వడం అండ్ అలాగే వాళ్ళకి పెయిన్ రిలీఫ్ కిల్లర్ ఆయింట్మెంట్ ఇవ్వడం అండ్ ఎవరికైనా నీరసంగా ఉంటే వాళ్ళకి ఓఆర్ఎస్ ఇవ్వడం అలాంటివి మేము డిస్ట్రిబ్యూట్ చేసామన్నమాట ఈసారి. ఈ గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సాగుతుంది? హడవివరం కుడలి, పైనాపిల్ కాలనీ, సెంట్రల్ జైల్, హనుమంతవాక, విశాలాక్షి నగర్, అప్పుగర్, సీతంధార అల్లూరి విగ్రహం, బాలయ్య శాస్త్రి లేఅవుట్, పోర్ట్ స్టేడియం, మాధవధార, మురళీనగర్, ఆర్ఎన్బి, ఎన్ఏడి జంక్షన్, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, శ్రీనివాసనగర్, పాత గోశాల మీదుగా తిరిగి తొలి పవంచ వద్దకు ప్రదక్షిణ చేరుకుంటారు. పుష్పరథం మధ్యాహ్నం 2 గంటలకు స్వామి నిజనిత్య రూపాలతో కూడిన పుష్పరథం కొండ చుట్టూ ఉన్న భక్తులకు స్వామి దర్శనం కల్పించేందుకు బయలుదేరుతుంది. అప్పన్న స్వామి ఉత్సవంలో భాగంగా పూలరథం ఊరేగింపు మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. విశాఖ వాసులు వాళ్ళు పెద్ద మనసున్న వాళ్ళు. గిరి ప్రదక్షిణ సందర్భంగా విశాఖలోని సింహగిరి చుట్టూ పండగ వాతావరణం నెలకొంటుంది. కాలినడకన ప్రదక్షిణ చేసే భక్తులకు ప్రజలే స్వచ్ఛతంగా సేవలు అందిస్తారు. దారి పొడవునా నీరు, మజ్జిగ, పులిహార పొట్లాలు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్, టిఫిన్స్, ఉప్మా, దోశలు అందిస్తూ భక్తుల ఆకలి దంపికలు తీర్చుతారు. కొండ చుట్టూ సుమారు 32 కిలోమీటర్ల పొడవున ప్రజలు కులమతాలను అతీతంగా ఈ శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందిస్తారు.
సో మేమైతే నైట్ డిన్నర్ కూడా అక్కడే చేసేసాం. మాకు అండ్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి అయితే పెట్టారు. మార్నింగ్ కన్నా నైటే ఎక్కువ జనాలు మనకి కనిపిస్తారు. ఎందుకంటే మార్నింగ్ ఎండ వల్ల ఎక్కువ మంది స్టార్ట్ అవ్వరు. సో మ్యాక్సిమం అందరూ కూడా మధ్యాహ్నం 2 or 3కి స్టార్ట్ అవుతారు. సో నైటే మనకి ఎక్కువ జనాలు కనిపిస్తారు. సో ఈ జనాలందరినీ చూడడానికి అయితే నేను మా ఇంటి ముందుకైతే వచ్చాను, సీతమ్మ దారికి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట, కంటిన్యూ వ్లాగ్. అంటే గురు పౌర్ణమి రోజు. సో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు కదా నేను సాయిబాబా డివోటీ అని. సో గురు పౌర్ణమి రోజు ఏదో నాకు తోచినంత నేను సహాయం చేద్దాం అనుకొని, సో ఆ రోజైతే నేను మజ్జిగ ప్యాకెట్స్ కొనుక్కొని నేను అక్కడున్న పేదవాళ్ళందరికీ కూడా పంచడం జరిగింది. ఈ టెంపుల్ వచ్చేసి మనకి సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్ బ్యాక్ సైడ్ గేట్ దగ్గర ఉంటుంది. సో ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్క దేవుడు కూడా అక్కడ వెలిసి ఉంటారనమాట. ఆ గురు పౌర్ణమి రోజైతే మా దర్శనం చాలా 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 బాగా జరిగింది. అండ్ గుడిలో డెకరేషన్ కానీ అండ్ పూజలు కానీ చాలా బాగా చేశారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బాల్యంలో పలకబలపం పుట్టినప్పటి నుంచి మనం ఈ శ్లోకాన్ని నేర్చుకుంటూ పెరిగాం. మన భారతీయ సంస్కృతి తల్లిదండ్రుల తర్వాత గురువుకే పెద్దపీట వేసింది. మాతృదేవ భవ పితృదేవ భవ ఆచార్య దేవ భవ అని అనడం వెనుక ఉన్న అంతర్యం ఇదే. గురువుకు అంత ప్రాధాన్యత ఉంది కాబట్టే అవతార పురుషులైన శ్రీరాముడు వశిష్ఠుని వద్ద, శ్రీకృష్ణుడు సందీపుని వద్ద, పాండవులు ద్రోణాచార్యుని వద్ద విద్యనభ్యసించారు. గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులను కానుకలు బహుమతులను సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. తమ జీవితానికి మార్గనిదర్శనం చేసి ముక్తి వైపు నడిపించేందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈరోజు వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి ఈ రోజుకంత ప్రాధాన్యత ఉంది. అసలు గురువు అంటే ఎవరు, గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు అనే విశేషాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ సంప్రదాయం ప్రకారం సాధారణంగా గురువును పూజించడానికి గురువారం విశేషమైనది. ఇక గురు పౌర్ణమి గురువారం కలిసి వస్తే ఇంకా అంతకంటే విశేషమైన రోజు మరొకటి ఉండదు. ఎప్పుడూ అరుదుగా వచ్చే ఈ విశేష కలయిక ఈ నెల 10వ తేదీ రానుంది. ఈ సందర్భంగా అసలు గురువు అంటే ఎవరు, గురు పౌర్ణమిని ఎలా జరుపుకోవాలి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గురువు అంటే ఎవరు? గురువు ఈ యొక్క పదం మానవాళి మనుగడకు మూలాధారం. అజ్ఞానం అనే చీకటను పారద్రోలి జ్ఞానం అనే వెలుగు వైపుకి నడిపించేవాడే నిజమైన గురువు. పురాణాల నుంచి ప్రస్తుత కాలం వరకు చూస్తే గురువు లేనిదే మనిషి జీవనం ఉండదు. అవతార పురుషులైన రాముడు, కృష్ణుడు కూడా గురువు వద్ద విద్యను అభ్యసించేవారు. అందుకు గురువు స్థానం ఎప్పుడు గొప్పది. గురు పూర్ణిమ ఎందుకు జరుపుకుంటాము? ఆదియోగి ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పూర్ణిమ నాడు సప్తఋషులకు జ్ఞానబోధ చేస్తాడని శివపురాణం చెబుతున్నది. ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది. వ్యాస పూర్ణిమ ప్రత్యేకం. అష్టదశ పురాణాలు రచించి మానవాళికి అందించిన వేదం వ్యాసుని జన్మదినం ఆషాఢ శుద్ధ పౌర్ణమి. అది గురువైన వేద
వ్యాసుని జన్మదినాన్ని మనం గురు పూర్ణిమగా జరుపుకుంటాం. గురు పూర్ణిమనే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. 4 వేదాలలో మహాభారతంలో కూడా ఈ వ్యాస పౌర్ణమి ప్రస్తావన ఉంది. గురు పౌర్ణమి రోజున సాయిబాబాను పూజించడానికి గల ప్రధాన కారణం ఆయనను గురువుగా భావించి ఆయన బోధాలను సమర్పించుకోవడం, అనుసరించడం, విభజించాడని ప్రతిది. ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకుని ఆషాఢ పౌర్ణమి రోజున గురు పూర్ణిమిగా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు. గురు పౌర్ణిమ గురువులను పూజించే రోజు. సాయిబాబా కూడా గొప్ప గురువుగా భక్తులనుచే పరిగణించబడతారు. కాబట్టి ఈ రోజున ఆయనను పూజించడం ద్వారా భక్తులు ఆయన ఆశీస్సులు పొందుతారని, జ్ఞానోదయం పొందుతారని నమ్ముతారు. సాయిబాబాను గురువుగా పూజించడానికి గల కొన్ని ప్రత్యేకత కారణాలు. అన్ని మతాల సమ్మేళనం. సాయిబాబా అన్ని మతాల ప్రజలను సమానంగా చూస్తారు. ఆయన ఏ మతానికి చెందిన వ్యక్తి కాకుండా సార్వత్రిక గురువుగా పరిగణించబడ్డారు. సర్వవ్యాపకత్వం. సాయిబాబా సర్వవ్యాపకుడిని. ఆయన ఎక్కడైనా ఎప్పుడైనా భక్తులను సహాయం చేస్తాడని నమ్ముతారు. అద్భుత శక్తులు. సాయిబాబాకు అద్భుత శక్తులు ఉన్నాయని, ఆయన భక్తుల కోరికలను నెరవేరుస్తారని అందరూ నమ్ముతారు. బోధనాలు. సాయిబాబా బోధనలు చాలా సాధారణమైనవి కానీ చాలా లోతైనవి. ఆయన భక్తులకు ప్రేమ, దయ, సహనం, సేవ వంటి విలువలను బోధించారు. గురు పౌర్ణమి రోజున సాయిబాబాను పూజించడం ద్వారా భక్తులు ఆయన పట్ల తమ భక్తిని చాటుకుంటారు. ఆయన బోధనలను అనుసరించడానికి ప్రేరణ పొందారు. ఆ గురు పౌర్ణమి నాడు బాబాను ఆరాధించడం వల్ల విశేష ఫలితాలు సిద్ధిస్తాయి. ఆ సాయిబాబా మన మనసులో ఉన్న కోరికలను నెరవేరుస్తారు. అందుకే మన సాయిబాబా దర్శించుకోవడం వల్ల కలిగే లాభాలేంటో అందరికీ అనుభవపూర్వకంగా తెలుస్తుంది. సాయిబాబాను నమ్ముకొని ఆరాధించిన వారు ఏనాడు ఇబ్బందులు పడలేదు. అందుకే సాయిబాబాను ఆరాధించడం ద్వారా సద్బుద్ధి, జ్ఞానం, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. అనేక మంది భక్తులు ఆ గురు పౌర్ణమి నాడు ఆలయానికి వచ్చి ఆ స్వామివారిని ఆరాధిస్తారని అర్చకులు పేర్కొన్నారు. సో ఇది గిరి ప్రదక్షిణ అలానే గురు పౌర్ణమి విశిష్టత. అండ్ గురు పౌర్ణమి రోజు నైట్ మేము మళ్ళీ సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాం. అలానే బాబా గారిని దర్శించుకొని ప్రసాదం కూడా స్వీకరించాం. ఆ రోజు ప్రసాదంలో మాకు బిర్యానీ, లడ్డు, మజ్జిగ, పెసరపప్పు పాయసం, పొటాటో కర్రీ, రైతా, హల్వా అయితే పెట్టారు. ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.